హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన ఉగాది స్పెషల్ రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఈ నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఎలాంటి పప్పుల్ని నానబెట్టుకోని అవసరం లేదనమాట. వెంటనే మనం చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో మిగిలిన అన్నీ కానీ కొలుచుకున్నామంటే మనకు పండుగలప్పుడు చేసుకున్నా సరే అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా వస్తాయి. వాష్ చేసుకున్న పప్పులోకి ఏ కప్పుతో అయితే మనం పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే కలర్ కోసం అన్నట్టు దీంట్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి నెయ్యిని వేసుకుంటున్నాను. కుక్కర్కి లిడ్ని పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మన పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. ఈ లోపల మనం పిండిని తడిపేసుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, అలాగే 1 కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు మైదా లేదంటే 2 కప్పులు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ కోసం ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కాస్త స్టిక్కీగా ఉండే విధంగా పిండిని తడుపుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బొబ్బట్లకి పిండిని తడుపుకునేటప్పుడు పూరీ పిండిలాగా గట్టిగా కాకుండా కాస్త స్టిక్కీనెస్తో ఉండేటట్టు తడుపుకోవాలి. అప్పుడే మన బొబ్బట్లు కానీ మృదువుగా వస్తాయి. పిండిని నీట్ చేసుకునేటప్పుడే దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకొని పిండిని ఇంకాసేపు నీట్ చేసేసి తీసుకోవాలి. అప్పుడు మన బొబ్బట్లు మరింత మృదువుగా వస్తాయి. మనం తడుపుకున్న పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన లిడ్డును పెట్టేసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చామంటే పిండి మనకు ఎంత చక్కగా నానితే మన బొబ్బట్లు అనేవి అంత స్పంజీగా వస్తాయి. ఈ లోపల మన పప్పు కానీ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకున్న పప్పుని పూర్తిగా చల్లారే వరకు ఇట్లాగే వదిలేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేసి తీసుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం. మిగిలిన వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ని మీరు రసం చేసేటప్పుడు లేదంటే సాంబార్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. సరిగదా గ్రైండ్ చేసుకున్న పప్పు వచ్చేసి కాస్త బరకగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మనము బొబ్బట్లు తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పును మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం తురుము, అలాగే ఒక పావు కప్పు వరకు బెల్లం కరగడానికి అన్నట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగాను యాడ్ చేయొద్దు. బెల్లం కరిగే కొద్దీ దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా, అవి కరెక్ట్గా సరిపోతాయి. బెల్లాన్ని ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించేసి తీసుకోండి. చూసారు కదా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి వడగట్టేసి తీసుకుందాం. వడగట్టి తీసుకోవడం వల్ల దీంట్లో ఏమన్నా రాళ్ళు లేదంటే మట్టి చెత్తలు ఏమన్నా ఉన్నా కానీ డ్రైన్ ఆఫ్ అయిపోతాయి. ఇలా వడగట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న బెల్లం వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించేసి తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉన్నాయి. అంటే మనం బెల్లం వాటర్ అంతా కానీ చక్కగా ఉడుకుతూ ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు మిక్చర్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న శనగపప్పు మిక్చర్ మొత్తం కానీ బెల్లంలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకుందాం. దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరకు అవుతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. అప్పుడు మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని మనం వచ్చేసి ఉండల కింద ప్రిపేర్ చేసేసి తీసుకుందాం. మీకు బొబ్బట్లు చిన్నగా కావాలంటే చిన్న ఉండల్ని చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో చేస్తున్నాను. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చిన్నగా చేసుకునే పని అయితే చిన్నగా అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం బొబ్బట్లను చేసుకునేటప్పుడు పూర్ణంగాని కాస్త ఎక్కువగా పెట్టుకుంటేనే బొబ్బట్లు అనేవి మంచి టేస్టీగా ప్రతి బైట్లోనూ పూర్ణం తగులుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి.
సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని ఉండలు అయితే కావాలో అన్ని ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టేసుకోండి. మిగిలిన ఈ మిక్చర్ పైన లిడ్ని క్లోజ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ముందుగా 5 వరకు బొబ్బట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం పిండి ముద్దల్ని కానీ ప్రిపేర్ చేసేసి తీసుకుందాం. మన పిండి మొత్తం కానీ చక్కగా నానిపోయిందనమాట. దీన్ని ఇంకొకసారి నీట్ చేసేసి తీసుకుందాం. పూర్ణాన్ని ఎంత సైజ్ అయితే తీసుకున్నామో ఈ పిండి ముద్దని కానీ అంతే సైజులో తీసుకోవాలి. అప్పుడే మనకు అన్ని బయటలో కానీ పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే ప్రాసెస్లో ఈ పిండి ముద్దల్ని కానీ 5 ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఈ బొబ్బట్లని మీరు కావాలంటే పాలిథిన్ కవర్ పైన ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్కైనా ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ పాలిథిన్ కవర్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి తీసుకుంటున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకు దీనికి కాస్త ఎక్కువగానే పడుతుంది పిండి, ఎందుకంటే స్టిక్కీగా ఉంది కదా, దానికోసం అన్నట్టు. చేతికి కానీ కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ప్రెస్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పూర్ణాన్ని పెట్టేసుకొని ఒకసారి అన్ని వైపులకి ఈవెన్గా క్లోజ్ చేసేసి తీసుకోండి. పూర్ణం అనేది బయటకు రాకూడదు అనమాట, లోపలే ఉండేలాగా చూసుకోండి. మనకు పిండి స్టిక్కీగా ఉంది కాబట్టి కవర్కి కానీ లేదంటే బటర్ పేపర్కి కానీ అంటుకుంటుంది. కాస్త అంటుకున్నా ఏం కాదనమాట, మనం చేత్తోనే దీన్ని అడ్జస్ట్ చేసేసి ప్రెస్ చేసేసి తీసుకోవచ్చు. చేత్తో చేయడం కష్టము అనుకునే వాళ్ళు పూరి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు, దాంతో ఇంకా ఈజీగాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కానీ నేను దీని తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మీకు కాస్త పల్స్గా కావాలంటే పల్స్గా అయినా ప్రెస్ చేసుకోవచ్చు, కొద్దిగా మందంగా కావాలంటే మందంగా అయినా చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ బొబ్బట్లని కాస్త మందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్కడైనా గ్యాప్ అనిపించిన దగ్గర కొద్దిగా పిండిని పెట్టేసి చేత్తోనే ఒకసారి ఒత్తేసేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన కవర్ నుంచి వేరు చేసుకున్న బొబ్బట్టుని పెట్టేసి అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి కానీ కొద్దిగా నెయ్యిని వేసుకోండి. బొబ్బట్టుని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత స్లోగా రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండో వైపు కానీ చక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసి తీసుకుందాం. ఈ బొబ్బట్టు చూసారు కదా, రెండో వైపు కానీ చక్కగా కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ చేసుకున్న దీన్ని బయటకు తీసేసుకుందాం. ఈ బొబ్బట్టుని బయటకు తీసేసుకున్న తర్వాత కడాయికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇంకొక బొబ్బట్టుని దీనిపై నుంచి ప్లేస్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. ఈ బొబ్బట్టు ఫ్రై అయ్యే లోపల ఇంకొక బొబ్బట్టుని మనం వచ్చేసి పూరి ప్రెస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసి పూరి ప్రెస్లో మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కవర్ని ప్లేస్ చేసేసుకొని దీనికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి తీసుకుంటున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని చేత్తోనే కాస్త ఒత్తేసి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మధ్యలో పూర్ణాన్ని పెట్టేసుకుందాం. పూర్ణం పెట్టుకున్న తర్వాత అన్ని వైపులా ఈవెన్గా క్లోజ్ చేసేసి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసేసి బాల్ లెక్కన ప్రిపేర్ చేసేసి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని కవర్ పైన పెట్టేసి కవర్ ఇంకొక సైడ్న క్లోజ్ చేసేసి దీనిపైన మనము పూరి ప్రెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేసి ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సైడ్స్లో కాస్త లావుగా వచ్చింది కాబట్టి నేను ఇంకొకసారి ప్రెస్ చేసేసి తీసుకుంటున్నాను. చూసారు కదా, చేత్తో ఒత్తుకోవడం రాని వాళ్ళు ఈ విధంగా పూరి ప్రెస్తో కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనుకుంటే ఆ ప్రాసెస్లో చేసేసుకోండి. ఈ బొబ్బట్టు కానీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బొబ్బట్లను కానీ ప్రిపేర్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మన ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఉగాది పండుగ రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని మనం అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో. ఈ ఉగాది పండుగ రోజున మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, బొబ్బట్లు లోపల కానీ ఎంత స్పంజీగా నోట్లో ఇలా వేసుకోగానే అట్లాగా కరిగిపోయే విధంగా వచ్చాయో. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ నేతి బొబ్బట్లు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.